సో ప్రయత్నం మీ ప్రభుత్వ హయాంలో ఏమైనా జరిగిందంటారా? సార్ ఇప్పుడు మేమేదో నిధులు ఇవ్వద్దని చెప్పి కేంద్రానికి లెటర్ రాసామని చెప్పి ఈయన చెప్తున్నారు. ఎవరు మన రఫీ గారు కేంద్రానికి ఇప్పుడు నిధులు ఇవ్వద్దని చెప్పి ఏది ప్రత్యేకంగా అమరావతి రాజధాని విషయంలోనైనా సరే వాళ్ళు నిధులు ఇస్తే అక్కడ ఎలాగో అమరావతిలో శాసన రాజధానిగా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు నిధులు ఇస్తే ఖచ్చితంగా అక్కడ శాసన రాజధాని నిర్మిస్తారు కదా. కేంద్రానికి ఎప్పుడు నిధులు ఇవ్వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన దాఖలాలు లేవు. ఇక ఆయన చెప్పారు వరల్డ్ బ్యాంక్ కి రాసిన లెటర్ ఉంది, కేంద్రానికి రాసిన లెటర్ ఉంది, ప్రపంచ బ్యాంక్ మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. ప్రతిదానికి మధ్యలో మీరు వచ్చేస్తే రమేష్ గారు ఒక నిమిషం మిమ్మల్ని మీకేమో అడ్డం పడట్లేదు. అక్కడ మీరు అన్నదానికి వాస్తవం కాదని చెప్తున్నారు. అలా డిబేట్ లో వెలవుడు సార్, డిబేట్ లో వెలవుడు అంతే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం కాదు. అది నాట్ అలౌడ్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి కరెక్ట్ కాదు, లెటర్ ఉంది అని చెప్పేసి ఆయన చెబుతున్నారు. నాకు తెలియదు సార్. ఒక నిమిషం ఆగండి. రఫీ గారు లెటర్ రాసిన డిబేట్లు కూడా చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానంటే వద్దని రాసిన లెటర్ మా దగ్గర ఉంది, ప్రపంచ బ్యాంకుకి రాసిన లెటర్ ఉంది. ఆ రెండు లెటర్లు పెట్టి మేము అనేక డిబేట్లు చేశాం గతంలో. రాయలేదంటే నేనేం చెప్తాను, ఇంకా రేపు నేను తీసుకునే పార్టీ ఆఫీస్కి వెళ్ళి నేను కాపీ మీకు పంపిస్తా. సురేష్ గారు ఇందాడా మీరు మాట్లాడారు, మీకు గుర్తుందో లేదో, నేను మీకు ప్రూఫ్స్ పెట్టాను. ఇదిగో ప్రూఫ్. 44 లక్షల రూపాయలు చూశాను సార్. చంద్రబాబు నాయుడు గారి చూసిన తర్వాత సార్ వినండి. చూసిన తర్వాత ఒక నిమిషం ఆగండి. చూశాను సార్, ఒక్క నిమిషం. చూసిన తర్వాత నాకే నవ్వు వచ్చింది సార్. ఏం కంపారిజన్ సార్ అది? నవ్వు వచ్చింది సార్, మీరు పెట్టినందుకు నవ్వు వచ్చింది నాకు. కాదండి, ఇప్పుడు కరకట్ట మొదటి నుంచి చివరి వరకు లైటింగ్ కోసం పెట్టిన దానికి లైటింగ్ గురించి పెట్టింది చెప్పట్లా. 1,44 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి రిపేర్స్, మరో 95 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి రిపేర్స్. మీరు ఆగండి సార్, మీరు ఆగండి. నేను అన్ని చదివాను, వినండి. మీ హయాంలో కొన్ని తొలగించిన వాటిని మళ్ళీ రిస్టోర్ చేశారు. ఖర్చు అవదా? మేము తొలగించడం ఏంటి? ముఖ్యమంత్రి ఒక్క నిమిషం ఆగండి సార్. నక్కకి నాగలోకానికి పోల్స్తారండి. నక్కకి నాగలోకానికి పోల్చకండి. నేను మొత్తం చదివాను. ఒక ముఖ్యమంత్రి సెక్యూరిటీ కోసం పెట్టే ఖర్చుని ఏంటది ఐరన్ గ్రిల్? ప్రపంచంలో ఎవరికి ఉంది ఐరన్ గ్రిల్? ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రికి ఉంది ఐరన్ గ్రిల్? ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రికి 30 అడుగుల ఐరన్ గ్రిల్ ఉంది? ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి ఇంటికి 30 అడుగుల ఐరన్ గ్రిల్ ఉంది? ఒకసారి ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. అది జైలు గోడలో ఉన్నాయి. అది జైలు గోడలో ఉంది. అది ఇల్లు లాగలేదు. ఎందుకు కట్టుకోలేదు? ఇల్లు కట్టుకునేటప్పుడు ఎందుకు పెట్టుకోవాలి గ్రిల్? కాదు, ఐరన్ గ్రిల్ అవసరమా? ఐరన్ గ్రిల్ సేఫ్టీ కింద ఉంటుందా? లైటింగ్ అవసరం, కరకట్టగా అవసరం. కరకట్ట మీద వెళ్ళారు కదా, కరకట్ట మీద మీరు వెళ్ళారు కదా. తిరిగిన ప్రతి ఒక్కరు ఒప్పుకుంటాడు. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా తన ఇంటి మీద 30 అడుగుల ఐరన్ గ్రిల్ ఉన్న బిల్డింగ్ చూపించండి నాకు. ఇవాళ 22 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఖర్చు పెట్టారు. 12 కోట్ల రూపాయలు ఐరన్ గ్రిల్. మళ్ళా ఇల్లు కనపడకూడదని పక్కనున్న 750 గజాలు ప్రభుత్వ ధనంతో కొనిపిస్తారా? ఇది ప్రజాధనం వృధా అంటే. అరే, ప్రభుత్వ ధనంతో కొనిపించినప్పుడు ఆ స్థలం తీసుకోండి. ఎవడొద్దన్నాడు? ఎందుకు అవసరం వచ్చింది? ప్రజలతో పనిచేసే ముఖ్యమంత్రి కదా. ప్రజలు కనపడ్డా ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ప్రజలు కనపడ్డా ముఖ్యమంత్రి ఇల్లు ప్రజలు చూడకూడదా? ప్రజలు వెళ్ళకూడదా? మీకు విషయం తెలుసా? లండన్ లో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ దిగొచ్చారండి. బ్రిటిష్ ప్రధాని కన్నా మీ నాయకులు దిగొచ్చారండి.
చంద్రబాబు మొత్తం నాయుడు రోడ్ అంతా వచ్చాడా? బ్లాక్ చేసి మొత్తం రోడ్ అంతా 5 సంవత్సరాల పాటు బ్లాక్ చేసి చంద్రబాబు ప్రజలకు నాయుడు యాక్సెస్ వచ్చాడా? లేకుండా ప్రజలకు యాక్సెస్ లేకుండా 5 సంవత్సరాల పాటు చుట్టూతో 10 కిలోమీటర్లు తిప్పించి వెళ్తారు ఎందుకండి పబ్లిక్ సురేష్ గారు పబ్లిక్ రోడ్డు ఇంటర్వ్యూ అంటారు, చేసేవాళ్ళు అది అడుగుతుంటే పబ్లిక్ ఇది సర్వీస్ అంటారు, కాలేడు అసలు. ఇది అడుగుతుంటే అది అంటారు. మాట్లాడకండి మీరు కంపారిజన్ అర్థం పడుతూ ఉండాలి. భజన చేయాలంటే ఎవరు భజన ఎవరు భజన మీకు మీరు భజన చేసుకున్నారు. మీరు భజన చేయండి, తప్పలేదు. రిషికొండకి 700 కోట్లు ఖర్చు పెట్టి మీకు మీరు భజన చేసుకున్నారు. నేర్చుకోండి. మీకు మీరు భజన చేసుకున్నారు. జర్నలిస్టుగా మిమ్మల్ని మీరు నిజాలు మోసం మాట్లాడండి. చేసుకొని మిమ్మల్ని మోసం చేసుకొని భజన చేసుకుంటున్నారు. మేము ఎందుకు మోసం చేసుకుంటాం? అవును. మీకు ఆ లెటర్ కూడా పెట్టా. ఏ లెటర్? చూసావా? వాళ్ళకి కావాల్సిన ఏ ఫర్నిచర్ ఉంటే ఆ ఫర్నిచర్ మొత్తం తీసుకెళ్ళండి, లేదా రేటు కట్టేవాడు మేము రేటు కడతాం. అదొకే అది ఆ లెటర్ కూడా చూసాను. పెట్టా. అదొకే దాని అది కూడా పెట్టా. అదొకే అది రీజనబుల్ అది మూడు లెటర్లు దాన్ని ఒప్పుకుంటా రాశాం. దాన్ని ఒప్పుకుంటా మరి కానీ ఎందుకు వచ్చి సెక్యూరిటీ ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడతారు? సెక్యూరిటీని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రజాదరణ వాడుకుంటే ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం. ఇది ఎవరినైనా నువ్వు క్వశ్చన్ చేస్తాం. తీసుకొచ్చి హ్యాండిల్ చేయవయ్యా సెక్రటరియట్ లో. రైట్ ఓకే నువ్వు తీసుకొచ్చి హ్యాండిల్ చేసి సిగ్గు లేకుండా ఇంకెలాగా పెట్టుకున్న ఫర్నిచర్ మాట్లాడతాం. ఈ రోజు రెండు లారీలో కోట్లు వేసి పెట్టారు. తీసుకొచ్చి రైట్ ఓకే, రజనీ గారు. హ్యాండిల్ చేసి నిశ్చిప్తి తీసుకెళ్ళు. రజనీ గారు ఇవి కాదు 2014-19 మధ్య కూడా కోట్లాది రూపాయలు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కి, మదీనా కూడా ఫామ్ హౌస్ కి అవి కూడా పెడతాను మీకు. ఇంకొంచెం సేపట్లో అవి కూడా పెడతాను మీకు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు. కంపారిజన్ సహేతుకంగా ఉండాలా, సహేతుకంగా ఉండాలా. నక్కకి నాగలోకానికి మదీనా కూడా- తెలియనటువంటి మదీనా బిచ్చోళ్ళం కూడా కాదు ఇక్కడ. ఫామ్ హౌస్ కి సహేతుకంగా ఉండాలా, కోట్లు పెడతారా మీరు? సహేతుకంగా ఉండాలా. చెప్పండి. అదే మదీనా కూడా 30 ఫామ్ అడుగుల హౌస్ ఐరన్ గ్రిల్ ఎవరు పెట్టుకోవాలి? 30 అడుగుల ఐరన్ గ్రిల్ ప్రపంచంలో ఎవరు పెట్టుకోలేదండి. రైట్ ఎవడు పెట్టుకోవాలి? అక్కడ ఉన్న సెక్యూరిటీ గురించి పెట్టారు. పెట్టుకో సెక్యూరిటీ పక్కన మేడం, అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అపార్ట్మెంట్లు పైనుంచి ముఖ్యమంత్రి బయటకు వస్తున్నప్పుడు పైనుంచి షూట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సెక్యూరిటీ రివ్యూ కమిటీ చెట్టు Okay. పెట్టారు. ఎవడు పెట్టలా? పెట్టుకోండి. అదే సార్ అర్థమైందా? ప్రతిపాదన పెట్టుకోండి. మన చేతిలో పనే కదా ఏది. అవును, మన అదే చేతిలో పనేనే కదా. కృష్ణ ఈ ఎవరు? 18 నెలల అదే సార్ ఇది ఎలా కాలంలో ఉంటుందంటే ఇంటికి ఖర్చు పెట్టారు. అదే ఇది ఎలా ఉంటదంటే 2 కోట్లు. అదే సార్ ఇది ఎలా 2 కోట్లు ఉంటదంటే ఖర్చు పెట్టారు. సున్నప్రాయ నిధుల కోసం ఇప్పటి వరకు పెట్టినటువంటి సరస్వతి భూములు ఉన్నాయి. దానికి కృష్ణానది వాటర్ని 50 సంవత్సరాలు రాసుకున్నారు కదా మీ గవర్నమెంట్ లో. అట్టు ఉంటది మేడం. అదే అదే ఒకటంటే ఒక దాంట్లోకి వెళ్తారు మీరు. అది ఒకటంటే ఇంకా ఒక దాంట్లోకి వెళ్తారు. అది ఇంకా సీరియస్ మ్యాటర్. హెరిటేజ్ మధ్యగా- ఆగండి, హెరిటేజ్ నేనే మధ్యగా డిబేట్ పెడతా. తీసుకొచ్చి- నేనే హెరిటేజ్ డిబేట్ మధ్యగా పెడతాను. తీసుకొచ్చి అది ఇంకా సీరియస్ హెరిటేజ్ మ్యాటర్. నేను మధ్యగా ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మధ్యగా- నేనే హెరిటేజ్ డిబేట్ మధ్యగా పెడతాను. అది ఇంకా ఎటువంటి సీరియస్ టెండర్లు లేకుండా అది ఇంకా హెరిటేజ్ సీరియస్ మధ్యగా అంశం. అది ఇంకా హెరిటేజ్ సీరియస్ మధ్యగా అంశం. అది ఇంకా సీరియస్ అంశం. హెరిటేజ్ మధ్యకి ఇచ్చారు కదా. నేను టీడీపీని కూడా అదే- క్వశ్చన్ చేస్తా. అదేంటో చెప్పండి. 18 సంవత్సరాలు అయింది. 18 నెలలు అయింది. రివోక్ చేయాలి దాన్ని. అది సహజ వనరు. కృష్ణానది నీళ్లు, కృష్ణానది నీళ్లు మీ సొంతం కాదు. కృష్ణానది నీళ్లు మీ సొంతం కాదు. అదే రాసుకోండి, రాసుకుంటారా 50 సంవత్సరాల పాటు? 50 సంవత్సరాల పాటు రాసుకుంటారా? 10 సంవత్సరాలు దాన్ని 50 సంవత్సరాలకి ఇంక్రీజ్ చేసుకుంటారా? ఎలా పిలిచారు? సాక్షి పేపర్ ని 4 నెలకి 4 లక్షల రూపాయలు సబ్స్క్రిప్షన్ పెంచుకుంటారా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు చేసిన కనుక ఎవరన్నా అనుకుంటారన్న ఒక ఇదన్నా ఉంటుంది. 10 కోట్లు పెట్టి ఎందుకు చేశారు? మేడం రజనీ గారు, ప్రభుత్వానికి అన్నిటి గురించి మళ్ళీ పెడదాం. సంబంధం ఏంటి? ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేశారు ఎందుకండి వీళ్ళని పిలుస్తారు? సార్ రజనీ గారు, సురేష్ గారు, మీ డిబేట్ అంటే ఎంతో గౌరవంగా వస్తాయి సార్. వీళ్ళని పిలిచి ఎందుకు పాడు చేస్తారు మీ ఛానల్ పేరుని? ఎందుకు పిలుస్తారు వాళ్ళని? అనవసరంగా పిలవడం. ప్రజలకు కూడా తెలియాలి సార్. ఏం ప్రజలకు తెలిసారు? పెట్టారు కదా, ఇంకా ప్రజలకు తెలిసేదేముంది? కంక్లూడ్ చేద్దాం. రజనీ గారు ప్లీజ్. రజనీ గారు